మంగాపురంలో వెంకయ్య కమల అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు దాసు. స్నేహితులతో ఆటలు పాటలు అంటూ కాలక్షేపం చేసేవాడు. వెంకయ్య భూషణం దగ్గర పాలేరుగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఆ భూషణం ఉత్త పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని కూడా తరిమేవాడు కాదు. ఇంట్లో పని వాళ్ళను హీనంగా చూసేవాడు. వాళ్ళేదైనా పని పొరపాటు చేస్తే జీతంలో కోత పెట్టి ఇచ్చేవాడు. అలాంటి వాడి దగ్గర 30 సంవత్సరాల నుంచి వెంకయ్య పనిచేస్తూ ఒక గుడిసెలో ఉంటూ తిండికి లోటు లేకుండా చూసుకున్నాడే తప్ప పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. కానీ వెంకయ్య కొడుకు దాసుకి మాత్రం వెంకయ్య భూషణం దగ్గర పనిచేయటం సుతారాము ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు దాసు వాళ్ళ నాన్నతో, నాన్న, నువ్వు ఆ భూషణం దగ్గర పని మానేయి. ఈ పని ఎక్కడ చేసుకున్నా ఈ పాటికి మనం మంచి ఇల్లు కట్టుకునేవాళ్ళం అన్నాడు దాసు వెంకన్నతో. చూడు దాసు, నాకు మాత్రం భూషణం దగ్గర పని చేయటం ఇష్టపడి చేస్తున్నాను అనుకుంటున్నావా? కష్టపడి పని చేస్తున్నాను. ఈ వయసులో వేరొక చోట పని చూసుకోవడం చాలా కష్టం. కానీ నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకుంటే నేను ఆ భూషణం దగ్గర పని మానేసి ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటాను. నేను ఇంకెన్నాళ్ళు పని చేయలేను. నా ఒంట్లో ఓపిక ఉండడం లేదు. బొత్తిగా నీరసంగా ఉంటుంది అన్నాడు వెంకయ్య దాసుతో. అలాగే నాన్న, నాకు తగ్గ పని దొరికే వరకు నువ్వు భూషణం దగ్గర పనిచేయి. ఆ తర్వాతే మానేద్దు గాని అన్నాడు దాసు. దాసుకి పొలం పనులు చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. తాను ఎంతో కొంత చదువుకున్నాడు కాబట్టి ఎవరన్నా వ్యాపారస్తుడి దగ్గర గుమస్తాగా ఉద్యోగం కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఒకరోజు వెంకన్న భూషణం గారింట్లో పనిచేస్తున్నప్పుడు మెట్లు దిగేటప్పుడు కాలు జారి క్రింద పడ్డాడు. వెంకన్నకు నడుం విరిగింది. ఇంట్లో మంచం మీదకు వచ్చి చేరాడు. అప్పుడు అతని భార్య ఇలా అనింది, దాసుకి పని దొరికాక విశ్రాంతి తీసుకుంటాను అని అన్నారు. దాసుకి ఉద్యోగం రాకుండానే విశ్రాంతి తీసుకురావాల్సి వచ్చింది అని ఒకటేమని ఏడుపు అందుకుంది. అప్పుడు వెంకన్న, ఊరుకోవే, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు, ఆ భగవంతుడు ఇలా రాసిపెట్టాడు అన్నాడు వెంకన్న. అది కాదండి, ఇప్పుడు ఇంట్లో జరుగుబాటు ఎలా అని వలవల ఏడ్చింది. ఇంతలో భూషణం వెంకన్న ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. అప్పుడు ఓ వ్యక్తి వెంకన్నతో ఇలా అన్నాడు, చూడు వెంకన్న, నువ్వు ఇక పని చెయ్యలేవు అని భూషణం గారు నీ కుటుంబం గురించి బాగా ఆలోచించి నీకు ఏదో ఒక సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. నీ కొడుకు దాసుకి ఉద్యోగం ఇవ్వాలని నీకు కబురు చెప్పి రమ్మన్నాడు. నీ కొడుకుని భూషణం దగ్గరికి పంపు, రేపు పంపించు అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అప్పుడు వెంకన్న భార్య కమలమ్మ ఇలా అనింది, ఆ భూషణం దగ్గర పనికి అంటే దాసు ఒప్పుకుంటాడా? దిగులుగా అనింది వెంకన్న భార్య. బయటవాడికి తగిన ఉద్యోగం దొరకనప్పుడు చేసేది ఏముంది? భూషణి దగ్గరికి వెళ్ళక తప్పదు అన్నాడు వెంకన్న బాధపడుతూ. ఇంతలో దాసు ఇంటికి వచ్చాడు. కమలమ్మ దాసుకి భోజనం వడ్డిస్తూ, భూషణం నిన్ను పనిలోకి తీసుకుంటాడంట, మనిషి చేత కబురు పంపించాడు, ఏమంటావ్ అంది కమలమ్మ. ఆ భూషణం దగ్గర నేను చెయ్యనమ్మా. ఆ భూషణం చాలా కఠినాత్ముడు, పిసినారి, పని వాళ్ళను బానిసలుగా చూస్తాడు అన్నాడు ఆవేశంగా దాసు. చూడు దాసు, ఇన్ని సంవత్సరాలు మీ నాన్న నమ్మకంగా పనిచేస్తూ ఉండబట్టి కష్టాల్లో ఉన్న మనకు ఎంతో కొంత సాయంగా నీకు పని కల్పిస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు భూషణం దగ్గర పనికి వెళ్ళకపోతే మన ఇంట్లో జరగడం చాలా కష్టం. దాసు, ఇంట్లో వంట చేయడానికి సరుకులు కూడా అయిపోయాయి. ఇక నీ మీదే ఈ కుటుంబం ఆధారపడి ఉంది. మేము ఆశలు నీ మీదే పెట్టుకున్నాం. మీ నాన్న పడిపోక ఉంటే నిన్ను భూషణం దగ్గరికి వెళ్ళమనే వాళ్ళం కాదు. అర్థం చేసుకో బాబు అని వెంకన్న భార్య కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. అప్పుడు దాసు, అయ్యో అమ్మా, నువ్వు ఏడవకు, నేను భూషణం దగ్గర పనికి వెళ్తానులే అన్నాడు దాసు. చెప్పినట్టుగానే దాసు భూషణం దగ్గరికి పనికి వెళ్ళాడు.
భూషణం దాసుని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. తల్లిదండ్రుల కోసం దాసు భూషణాన్ని భరిస్తూనే ఉన్నాడు. ఒకరోజు భూషణం దాసుని పిలిచి, ఒరే దాసు, పక్క ఊరిలో శ్రీనయ్య అనే నా మిత్రుడు ఉన్నాడు. అతడే నన్ను కొంత ధనం పంపమన్నాడు. ఇదిగో ఈ మూటలో ఆ ధనం ఉంది. నువ్వు వెళ్ళి నా మిత్రుడికి ఇచ్చి రావాలి, జాగ్రత్త అని భూషణం దాసుకు పని పురమాయించాడు. దాసు ధనమున్న మూటను తీసుకొని అడవి మార్గాన వెళుతున్నాడు. దారిలో ఇద్దరు దొంగలు దాసును గమనించి ఆ మాట ఈ మాట కలిపి దాసు వెంట నడిచారు. కొంత దూరం వెళ్ళాక దాసు చేతిలోని మూటను లాక్కొని పరిగెత్తారు. దాసు అయ్యో అయ్యో అంటూ వారిని కొంత దూరం వెంబడించి వారు కనపడకపోవటంతో దాసు అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఈ భూషణానికి ఏం చెప్పాలి? నిజం చెప్పినా నమ్మడు. నేనే దొంగలించి అబద్ధం చెబుతున్నాను అని అనుకుంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎటన్నా పారిపోదామంటే ఇంట్లో నాన్న అమ్మ పరిస్థితి ఏమిటి? వారిని ఎవరు చూస్తారు? భూషణం వాళ్ళు ఉంటున్న ఇల్లు లాక్కుంటాడేమో. ఇలా ఎన్నో ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు దాసు. చీకటి పడింది. తిండి తిప్పలు ఏమీ లేవు. అలాగే ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్నాడు దాసు. అర్ధరాత్రి అయ్యింది. ఆ చెట్టు పైన ఉంటున్న ఒక దెయ్యం దాసును చూసి, ఆహా, ఇవాళ నాకు విందు భోజనమే, వీడి రక్తం త్రాగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ దాసు ముందుకు వచ్చింది ఆ దెయ్యం. దెయ్యాన్ని చూసి దాసు బెదరలేదు. ఎవరు నువ్వు అన్నాడు దెయ్యంతో. నేను ఈ అడవిలో ఈ చెట్టుపైనున్న దెయ్యాన్ని అంది దెయ్యం. అవునా, అయితే నన్ను తొందరగా చంపే. నేను చనిపోయానని ఆ భూషణానికి తెలిస్తే నా తల్లిదండ్రులను ఏమీ అనడు బాధపడుతూ చెప్పాడు దాసు. అప్పుడు ఆ దెయ్యం, నేను భయపడేవాణ్ణి చంపుతాను కానీ బాధపడేవాణ్ణి కాదు. ఇంతకు నువ్వు ఎవరు? ఏమిటి నీ కదా? నాకు చెప్పు, నాకు తోచిన సహాయం సలహా ఇస్తాను అంది దెయ్యం దాసుతో. జరిగిన విషయం మొత్తం చెప్పాడు దాసు దెయ్యంతో. అలాగా, ఆ భూషణం అంత చెడ్డవాడా? సరే, అయితే నేను ఒక మంత్రం చెబుతాను. దానిని నువ్వు పఠిస్తే నువ్వు చెప్పేది అందరూ నమ్ముతారు. పైగా నిన్ను ఏమీ అనలేరు అంది ఆ దెయ్యం. అవునా, అయితే ఆ మంత్రం త్వరగా చెప్పు అన్నాడు దాసు సంతోషంతో. దెయ్యం మంత్రం చెప్పి, దీనిని నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పాలని అనుకున్నప్పుడు ఈ మంత్రం జపించి అప్పుడు ఎదుటి వారికి విషయం చెప్పు అంది దెయ్యం. అలాగే చెప్తాను. అవును, ఇంతకి నీ కదేమిటి? నిన్ను చూస్తూనే చాలా మంచిదానివిలాగా ఉన్నావు. దెయ్యంగా ఎలాగా మారావు అన్నాడు దాసు అమాయకంగా. నాది ఒక చిన్న కథే. నేను మీ భూషణంలాగా మీలాంటి పనివారిని వేధించుకొని తిన్నాను. అందుకే చనిపోయిన తర్వాత ఇలా దెయ్యాన్ని అయ్యాను అంది ఆ దెయ్యం. మరి నీకు ఈ మంత్రం సంగతి ఎలా తెలుసు అన్నాడు దాసు. ఈ అడవిలో కొన్నాళ్ల క్రితం ఒక ఋషి పుంగివుడు ఉండేవాడు. అతని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి నీలాగే బాధలు చెప్పుకున్నాడు. అప్పుడు ఆ ఋషి ఆ వ్యక్తి మీద జాలిపడి ఒక మంత్రం చెప్పి నేను చెప్పినట్టే చేయమన్నాడు. ఆ ఋషి ఆ మంత్రం చెప్పేటప్పుడు నేను కూడా విన్నాను. అదే ఇప్పుడు నీకు చెప్పాను. నువ్వు ఇంటికి క్షేమంగా వెళ్ళు. జరిగినదంతా ఆ భూషణానికి చెప్పు. నిన్ను ఏమీ అనలే అంది ఆ దెయ్యం. దెయ్యానికి దాసు ధన్యవాదాలు చెప్పి పొద్దున్నే భూషణం దగ్గరికి వెళ్ళి మంత్రం జపించి ధనాన్ని దొంగలు పట్టుకుపోయారు అని చెప్పాడు. అప్పుడు ఆ భూషణం ఇలా అన్నాడు, దొంగలు దోచుకుపోతే నువ్వేం చేస్తావులే పాపం. దాసు, నువ్వు ఇంటికి వెళ్ళు. మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తుంటారు అన్నాడు భూషణం. అలాగేనండి అంటూ ఇంటికి వచ్చాడు దాసు. మళ్ళీ దెయ్యం చెప్పిన మంత్రం జపించి, అమ్మా, నేను ఆ భూషణం దగ్గరికి పనికి వెళ్ళను, సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అన్నాడు దాసు వాళ్ళ అమ్మా నాన్నలతో. సరే బాబు, నీ ఇష్టం అన్నారు ఆ తల్లిదండ్రులు. మరో రోజు భూషణం దగ్గరికి వచ్చాడు దాసు. మంత్రం జపించి, ఏమండి భూషణం గారు,
మా నాన్నగారు ఎన్నో సంవత్సరాల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాడు. ఆ నమ్మకం ఉంచైనా నాకు కొంత ధనం అప్పుగా ఇవ్వండి. వ్యాపారం చేసుకుంటాను. త్వరలో మీ అప్పు ఊళ్ళో పెట్టి తీరుస్తాను. మీరిచ్చే జీతం మా ఇంటిల్లి పదికి సరిపోవడం లేదు. అందుకనే నేను ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు దాసు భూషణంతో. అలాగే బాబు, దానిదేముంది దాసు, నువ్వు ప్రయోజకుడివి అవుతానంటే నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను అంటూ కొంత ధనాన్ని దాసుకు ఇచ్చాడు భూషణం. భూషణం ఇచ్చిన ధనం తీసుకొని సంతోషంతో దాసు ఎరువుల వ్యాపారం ప్రారంభించాడు. మంత్రం యొక్క మహిమతో దాసు చెప్పే మాటలు నమ్మి ఆ ఊరి జనం దాసు దగ్గర ఎరువులు కొంటున్నారు. అనతి కాలంలోనే దాసు మంచి వ్యాపారస్తుడు అయ్యాడు. కొత్త ఇల్లు కట్టుకొని అమ్మా నాన్నని సంతోషంగా చూసుకుంటున్నాడు.